హాయ్ అండి, వెల్కమ్ టు అజ్జు చిన్ను వరల్డ్. లైఫ్లో ఎప్పుడైనా నీకు బాధగా అనిపించినా, నువ్వు ఎప్పుడైనా ఒంటరిగా ఫీల్ అయినా, నిన్ను ఎవ్వరూ అర్థం చేసుకోవట్లేదు అని అనిపించినా, నువ్వు ఏదైనా మిస్ అయినా ఫీలింగ్ వచ్చినా, నేనున్నానని మర్చిపోకు. ఇప్పుడైనా ఎప్పుడైనా నీతో నేను ఉంటా. మన బంధానికి పేరేంటో తెలియదు, కానీ నీతో ఎంతకాలమైనా ఇలానే ఉండాలని ఉంది. నీ ముద్దు ముద్దు మాటలు వింటూ జీవితం గడపాలని ఉంది. నీకు తోడుగా ఇంతే ఆనందంగా లైఫ్ మొత్తం ఉండాలని ఉంది. నా సంతోషాన్ని ఎంతమందితో పంచుకున్నా కానీ నా మనసుకి బాధ కలిగిన ప్రతిసారి నీతోనే పంచుకోవాలనిపిస్తుంది. ఎందుకో తెలియదు, కానీ నువ్వు అర్థం చేసుకుంటావు అనే నమ్మకం, నాతోనే ఉంటావు అనే ధైర్యం, అందుకేనేమో నువ్వు నా పక్కన ఉంటే చాలు, మా అమ్మా నాన్న పక్కన ఉన్నట్టే అనిపిస్తుంది. నా జీవితంలో నిన్నెంతలా చూసుకుంటానో తెలియదు, కానీ ఉన్నంతకాలం నీ అల్లరిని భరిస్తూ, నీ కోపాన్ని తట్టుకుంటూ, నిన్ను అర్థం చేసుకుంటూ, నీ మొహంలో ఆ చిరునవ్వు చెరగకుండా మాత్రం చూసుకుంటా. కొన్ని బంధాలు, కొన్ని పరిచయాలు మనతో ఉన్నా లేకపోయినా ఎప్పుడూ ఒకేలానే ఉంటాయి. అంతే అందంగా, అంతే ప్రేమగా, అంతే గొప్పగా మన మనసులో గట్టిగా నాటుకుపోతాయి. నా గుండెలో నువ్వు ఉన్నట్టు. అదేంటో తెలియదు, కానీ నీతో మాట్లాడిన ఆ కొన్ని క్షణాలు నాకు తెలియని ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. నీతో గడిపిన ఆ కొన్ని క్షణాలు నా మనసులో ఉన్న బాధలు, భయాలు అన్నీ మర్చిపోయేలా చేస్తుంది. వయసులో ఉన్నప్పుడు అందాన్ని చూసి ఎవరికైనా ప్రేమ కలుగుతుందేమో, కానీ కొన్ని సంవత్సరాలు వచ్చాక వాళ్ళ చేయి పట్టుకొని నీకు నేను తోడుగా ఉండడమే నిజమైన ప్రేమ. అలాంటి ప్రేమ దొరికిన వాళ్ళకి దాని విలువ తెలియదు, దాని విలువ తెలిసిన వాళ్ళకి అలాంటి ప్రేమ దొరకదు. మన లైఫ్లో ఎవరున్నా లేకపోయినా మనం గెలిచినప్పుడు ఆనందించేవాళ్ళు, మన సంతోషంలో ఉన్నప్పుడు ఆ సంతోషాన్ని రెట్టింపు చేసేవారు, మనం బాధలో ఉన్నప్పుడు ఆ బాధని కనుమరుగు చేసేవాళ్ళు, మనం ఓడిపోయినప్పుడు మన పక్కనే ఉండి ధైర్యం చెప్పేవాళ్ళు, మన ప్రేమను అర్థం చేసుకొని మన పక్కన ఉంటే చాలు, లైఫ్ అంతా హ్యాపీగా గడిపేయచ్చు. అదేంటో తెలియదు, కానీ మనం కొందరికి దూరంగా వెళ్ళాలని ప్రయత్నించినా మన మనసు మాత్రం వాళ్ళతో గడిపిన క్షణాలు, వాళ్ళతో ముడిపడిన జ్ఞాపకాలు, వాళ్ళపైన ఉన్న ప్రేమ దగ్గరే ఆగిపోతుంది. నీ కోసం చేసే ఈ ప్రయాణం ఎంత దూరమైనా, ఎంత సమయమైనా వేచి చూస్తా. ఎందుకో తెలుసా? నువ్వు ప్రేమగా హత్తుకునే నీ కౌగిలి కోసం, నేను ఉన్నాను అని చెప్పి నా నుదుటి పైన పెట్టే ఆ ముద్దు కోసం, నా బాధను దూరం చేసి నీ చిరునవ్వు కోసం, నీ కోసం చేసే ఈ ప్రయాణం అందంగా, ఆనందంగా ఉంటుంది. కొందరి పరిచయం ఎంత అద్భుతంగా ఉంటుందంటే, మనం కోల్పోయిన ప్రతిదీ వాళ్ళ పరిచయంతో మనకు దక్కినట్టు, మనకు దూరమైన ప్రతిదీ వాళ్ళ పరిచయంతో మనకు దగ్గరైనట్టు, మనం కోల్పోయిన ప్రేమని వాళ్ళ పరిచయంతో అంతకు మించి ప్రేమను పంచే మరో మజిలీలా మన లైఫ్లో ఉంటారు. నా కన్నీళ్లను అర్థం చేసుకొని నాకు చిరునవ్వు ఇచ్చింది తాను, నా బలహీనతను అర్థం చేసుకొని నాకు బలంగా మారింది తాను, నా గమనాన్ని తెలుసుకొని నా గమ్యాన్ని చూపింది తాను, నా ఈ ఒంటరి ప్రయాణంలో నాకు తోడుగా నిలిచింది తాను, నా బాధను తెలుసుకొని వదులుకోలేని బంధంగా మారింది తాను. నీకు నేను ప్రస్తుతానికి దూరంగా ఉండొచ్చు, నా మనసు మాత్రం నీతో ఉన్న క్షణాలను, నీతో చెప్పుకున్న మాటలు, నీతో చేసిన అల్లరి గుర్తు చేసుకుంటూ నీ మనసుకు దగ్గర అవుతున్నాను. మన బంధం సీతారాముడంత గొప్ప బంధం కాదేమో, రాధాకృష్ణుడిలాగా మదిలోనే మిగిలిపోయిన అపురూపమైన బంధం మనది. చిరునామా తెలియకుండా మొదలైన మన ఈ పరిచయం నా మొహంలో చిరునవ్వు తెచ్చింది, నా చింతలు అన్నీ తీర్చింది.
సీతారాములు అంత గొప్పగా కాకపోయినా చివరికి నీతోనే ఉండాలనేంత బలంగా మార్చింది. నా చిరునవ్వుకి చిరునామా నీ పరిచయం, నా కన్నీళ్లకు దూరం చేసే నీ పరిచయం, నా మనసులోని భావాలకి భావం నీ పరిచయం, నా చిన్ని ప్రపంచానికి నీ పరిచయం. నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను. నువ్వు బాధలో ఉంటే నీ ఓదార్పునవుతా, నీ కంట్లో కన్నీళ్లు తుడిచే వేలు నేనవుతా, నీ పెదవులపై చిరునవ్వుకు చిరునామా నేనవుతా. నీకు కష్టం వస్తే నీతో కలిసి నడిచే బంధాన్ని నేనవుతా. ఆ దేవుడు కొంతమందిని మన లైఫ్లోకి ఎలా పంపిస్తాడో తెలియదు, కానీ ఒక వరంలా మాత్రం పంపిస్తాడు. వాళ్ళు మనతో ఉన్నంతకాలం ఒక అద్భుతంలా ఉంటుంది. వాళ్ళ మాటలు, వాళ్ళతో ఉన్నప్పుడు వచ్చే ఆనందమే వేరు. వాళ్ళు మనతో లైఫ్ లాంగ్ ఉండాలి అనిపిస్తుంది. నా లైఫ్లో అలాంటి పర్సన్ మాత్రం నువ్వే. నా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అజ్జు చిన్ను వరల్డ్లోకి ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.